అమ్మ, మా ప్రేక్షకులకు నిత్య పూజ ఎలా చేసుకోవాలా అనే సందేహం కలుగుతుంది, మీరు తెలియజేయండి అమ్మా. బాగుందమ్మా, చక్కటి సందేహాన్ని అడిగా. మనం సాధారణంగా ఇళ్లల్లోని నిత్యం పూజ చేసుకునేటప్పుడు ముందుగా గణపతి పూజ చేస్తాం. అలాగే శివుడికి, విష్ణుమూర్తికి అందరికీ పూజ చేస్తాం. ఇప్పుడు ఇలా చూసినప్పుడు గణపతి తర్పణ ప్రియుడు, గణపతి. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అంటే ఏది ఎవరికి ఇష్టమో ఆ రకంగా మనం పూజ చేసినప్పుడు, మనం చక్కగా వాళ్ళకి ప్రీతి కలిగించినప్పుడు మనం చేసే విధానంలో ఉన్న దాన్ని బట్టి కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట, వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం చేసినప్పుడు. అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు మహాలక్ష్మి, అలాగే లలితాదేవి, వీళ్ళకి పూజ చేసినప్పుడు చక్కటి సువాసన గల పుష్పాలు సమర్పించుకుని మనం నిత్య పూజ చేసుకుని మనకి అందుబాటులో ఉన్న పుష్పాలు ఏవైతే ఉంటాయో అవి పూజ చేసుకోవడము. గణపతికి గరికె పూజ, శివుడికి మారేడు దళాలతోనూ, విష్ణుమూర్తికి తులసి దళాలతోనూ పూజ చేసి అమ్మవార్లకి సువాసన గల పుష్పాలతో పూజ చేసినప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇలా మనం నిత్యం పూజ చేసుకోవచ్చు. మన ఇంట్లో పూలు లేనప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో నుంచి కూడా పూలు తీసుకొని వచ్చి పూజ చేస్తుంటారు కదమ్మా, అలా కూడా పూజ చేయొచ్చు అంటారా? ఈ ప్రశ్నలోనే జవాబు కూడా ఉన్నది. ఎందువల్లంటే మనం వేరే ఇళ్ళ నుంచి పువ్వులు తెచ్చుకున్నప్పుడు వారి అనుమతితో తీసుకుని పూజ చేసుకున్నప్పుడు అది మనకి బాగుంటుంది. అనుమతి లేకుండా మనకు అందుబాటులోనే పక్క నుంచి వెళ్తున్నప్పుడు దారిలో మనం వాకింగ్కి వెళ్తున్నారు, ఇవాళ రేపు తెల్లవారుజామున 5 గంటలకు ముఖ్యంగా వాకింగ్ ఉద్దేశం ఏమిటంటే ఈ పువ్వుల గురించని చాలామంది ఆ టైం అయితే పువ్వులు దొరుకుతాయని ఎక్కువగా ఆ పువ్వులు కోసుకునికి వాకింగ్ పేరు పెట్టి వెళ్ళి అందుబాటులో మనకి కాంపౌండ్లో అందుబాటులో ఉన్న పువ్వులు కోసుకొని రావడం పూజకి, అది చాలామంది మనం చూస్తుంటాం నిత్యం. అది అంత సబబైన పని కాదు. కాకపోతే మనం వేరే ఇళ్ళ నుంచి అడిగి మన పక్కింట్లోనే వాళ్ళ ఇంట్లో ఎక్కువ పువ్వులు ఉన్నప్పుడు మనకు కొన్ని పువ్వులు వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వడం కానీ, మనం అడిగి తెచ్చుకోవడం చేయడం కానీ అది చాలా మంచి పద్ధతి. ఈ పద్ధతిలో మనం పూజ చేసినప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకు కూడా ఉంచకుండా మనం అన్ని పువ్వులు కోసేసుకొని వాకింగ్ పేరు వెళ్ళి పార్కులకు వెళ్ళి ఎక్కడ మనకు అందుబాటులో ఉన్న పువ్వులన్నీ తెచ్చి మనం ఇంట్లో పూజ చేసినందువల్ల అది అంత ఫలితం వస్తుందని అయితే అనుకోము. ఎందువల్ల అంటే అది మనం ఆ పూజ చేసిన వేరే వాళ్ళకి పాపం అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ఒక మనుషుల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజకి పుష్పాలను పెంచుకొని వాటికి నీళ్లు పోసి అన్నీ వాళ్ళు కష్టపడి వాళ్ళు దేవుడి పూజ గురించి అనుకుంటారు. ఆ పువ్వులు కాస్త మనం కోసుకొని తెచ్చుకుంటే వాళ్ళ మనసు కొంచెం కష్టపడుతుంది కదా. అలా ఒక మనిషిని కష్టపెట్టి మనం తెచ్చి పూజ చేసినందువల్ల అది అంత సత్ఫలితాలను ఇవ్వవు. ఇది మనం చాలా మటుగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. తర్వాత ఇంకొక సామెత కూడా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంట్లోంచి పువ్వులు అడిగి మనం తెచ్చుకొని దేవుడికి, అంటే పుష్పాలు ఇంటికో పుష్పం అయితే ఈశ్వరుడికో మాల అంటాం, అది అడిగి తెచ్చి వేసుకొని చేసినందువల్ల ఆ మాల ఏకంగా మనం వేస్తాం కాబట్టి వీళ్ళ ఇంట్లో ఇరుగింట్లోనే పొరుగింట్లోనే అమ్మ 2 పువ్వులు ఇవ్వమ్మ మీ ఇంట్లో, అలా అడిగి తెచ్చుకో ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాల వేస్తున్నాం కాబట్టి అది చాలా మంచి పద్ధతి. అలా పూజ చేసుకున్నందువల్ల ఏ దోషము ఉండదు. కానీ ఇలా వాళ్ళని ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మేము లేచి చూడగానే చెట్టు పోసిగా ఉంటాయి వాళ్ళు లేవకుండానే మనం ముందు వెళ్ళి 4 గంటలకి 5 గంటలకి మనం వాకింగ్ పేరు పెట్టి ఆ పువ్వులు కోసి తెచ్చి పూజ చేసి అవతల వాళ్ళు అయ్యో మా పువ్వులు దేవుడికి పూజ చేద్దామని, ఎవరైనా చేసేది దేవుడికి పూజే. అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెట్లను పెంచుకొని వాళ్ళు కష్టపడి చేసుకున్నాక ఆ పూజ ఏదో వాళ్ళనే చేసుకొనిద్దాం. మనం అడిగి తెచ్చుకొని పూజ చేసుకుని దాన్ని మంచి ఫలితాలు పొందడానికి బాగుంటుంది కాబట్టి మనం అలా మంచి ఫలితాలు పొందుదాం. ఇలాగే చేసుకుందాం, కానీ అలా మాత్రం చేసుకోకూడదు. ఇప్పటి వరకు ఎవరైనా సరే అలా చేసినట్టుంటే ఇక నుంచి పద్ధతి మార్చుకొని చక్కగా సక్రమమైన వల్ల ఒక్క పువ్వైనా సరే మనస్ఫూర్తిగా భక్తి సుమం అంటాం, భక్తితో ఒక్క సుమం, అదే అంటే నమస్కార సుమం, నమస్కారం పెట్టిన పువ్వులు లేకుండా నమస్కార సుమం అని అది పెట్టి పూజ చేసిన భగవంతుడు మనకేమి చక్కగా ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఇలాంటి పని చేయకుండా అలా చేసుకుంటేనే బాగుంటుంది. అమ్మ, నాకు ఒక సందేహం కలుగుతుంది. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళేటప్పుడు వివిధ ప్లేసుల్లో పుష్పాలు పూస్తుంటాయి కదా, అవి తీసుకొని వచ్చి పూజ చేయడం వల్ల దోషం ఏమి ఉండదా?
అది కూడా దోషమేను. ఏమంటే రకరకాల ఏరియాల్లో రకరకాల వాతావరణాల్లోని ఆ ప్లేసులు అంటే స్థలాలు మంచి స్థలాలు కానప్పుడు అక్కడేవో పుష్ప చెట్లు ఉంటాయి. అలాంటి దగ్గర నుంచి తెచ్చినవి చేయడం కన్నా మానేయడమే ఉత్తమం. అలాంటి పువ్వులు మనం మానేయడమే ఉత్తమం. అలా చేయకూడదు. అలా చేయకూడదు. అవి పవిత్రం పువ్వులు అనగానే పవిత్రమైన స్థలాల్లో ఉన్న పుష్పాలను మాత్రమే మనం వినియోగించాలి పూజకి. కొన్ని సందర్భాల్లో మన వద్ద పువ్వులు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో మనం పూజ ఎలా చేసుకోవచ్చు? మనకి అందుబాటులో పుష్పాలు లేనప్పుడు మనకి ఏం చేయాలి అన్నప్పుడు పసుపు, కుంకుమ, అక్షతలు ఇవి మనకి నిత్యం సమృద్ధిగా ఉంటాయి. ఇంట్లోనే పసుపు, కుంకుమ, అక్షంతలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. అయితే అక్షతలు పూజ చేసినప్పుడు చాలా స్వల్పంగా ఒక్కొక్క గింజ వేస్తూ పూజ చేయాలి. పసుపు, కుంకుమ మనం ఎలాగైనా చేయొచ్చు. పసుపు కుంకుమతో కూడా మనం పూజ మనకి కాంచి పూర్తి చేసుకోవచ్చు. అలాగే సువర్ణ పుష్పాలు, రజిత పుష్పాలు అవి మనకి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని అవకాశం ఉండి తెచ్చుకోగలిగినప్పుడు కొన్ని మనం మార్కెట్లో దొరికినప్పుడు కొన్ని ఉంచుకుని వాటితో కూడా మనం పూజ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చమ్మా? అవునమ్మా, అలా కూడా చేయొచ్చు. వాటిని ఎలా చేయాలి అనుకున్నప్పుడు పుష్పాలు ఈరోజు మనము సువర్ణ పుష్పాలతో చేసాం. రేపు మళ్ళీ వాటిని ఎలా చేయాలి అనుకున్నప్పుడు అవి తీసి మన నిర్మాల్యాన్ని ఎలాగైతే మనం తీసి శుభ్రంగా మళ్ళీ వేరే పుష్పాలను పెడతామో ఇవి కూడా అలాగే తీసి వాటిని ఒకసారి కడిగి మంచినీళ్ళతో కడిగి చక్కగా పొడిగుడ్డ పెట్టి తుడిచి మళ్ళీ అవే పుష్పాలని మనం తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేసినందువల్ల కూడా మనకి పూజ తాలూకా సత్ఫలితాలు లభిస్తాయి. మా ప్రేక్షకులకు చక్కటి సందేహాన్ని తెలియజేశారమ్మా. ధన్యవాదములమ్మా.